ఆయనే ఏదో ఒక సత్య హరిశ్చంద్రులాగా ఆయన్నే ధర్మాన్ని 4 పాదాల దమ్మోడు నియోజకవర్గంలో నడిపిస్తున్నట్టు ఒక చేసేటి అన్నీ కూడా నీతి మాలిన రాజకీయాలు చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ గెలిపించిన పార్టీకి 2014లో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో గెలిచిన ఆదినారాయణ రెడ్డి పార్టీ ఓడిపోతానే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి ఫ్యాను గుర్తు మీద గెలిచి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తూ ప్రలోభాలకు మంత్రి పదవి కోసము నీతి మాలిక రాజకీయాలు చేస్తూ మంత్రి పదవి పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోతానే మళ్ళా బీజేపీలో చేరినటువంటి వ్యక్తి. ఈ విధంగా చూసారా ఆదినారాయణ రెడ్డి జీవితం అంతా కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటులతో నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఎక్కడ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి చేరుతూ అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని కోట్లకు అధిపతిగా తయారైపోయి అహంకారంతో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా ఉండాలంటే నేనే సత్యహరిశ్చంద్రుని చాలా చట్టంగా న్యాయంగా ధర్మంగా నేను నడుచుకుంటా ఉన్నా. పులివెందలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల గురించి నిన్న మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలా, డిపాజిట్లు కూడా రాలేదు. ఎంపీ అవినాష్ రెడ్డి కానీ నా మీద కానీ మాట్లాడుతూ నిన్న కొన్ని విమర్శలు చేశారు. సిగ్గు ఉండాల్సింది ఎవరికి నేను అడుగుతా ఉన్నా. నిన్న పులివెందల్లో జరిగిన ఎన్నికలు చూస్తే ఈరోజు ఆదినారాయణ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ అధికారాన్ని ఉపయోగించి పోలీసును ఎలక్షన్ యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ ఉన్నా కూడా మీరు చూస్తే అక్రమ పద్ధతిలో అప్రజాస్వామిక పద్ధతిలో ఈరోజు నేను ఒక ఉదాహరణ చెప్తాను. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి భూపేష్ పిఏ, ఇక్కడ మల్లికార్జున్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ జమ్మలమడుగు ప్రస్తుతం. అదేవిధంగా ఈడ కర్మలవారిపల్లె సర్పంచ్ దమ్మలమడుగు, ఇది మన మైలవరం మండలం కర్మలవారిపల్లి. అదేవిధంగా ఎంత బరి తెగించినారంటే కూటమి నాయకులు కలెక్టర్ ఇక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నాడు. కలెక్టర్ గారు స్వయంగా పోలింగ్ బూత్ లో ఉంటే ఏమాత్రం కూడా